ఓకే సార్. ఉత్తరాంధ్రలో కాపు రిజర్వేషన్లు అనుభవిస్తూ బొత్స సత్యనారాయణ గారు మొత్తం కాపుల గురించి పట్టించుకోవడం లేదు, కాపులకు సంబంధించిన సమస్యలను పట్టించుకోవడం లేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏం చేశారు అంటే కాపుల కోసం ఏం చేశారు చెప్పు. 10% రిజర్వేషన్ ఇచ్చారా? 10% ఏబీసీ రిజర్వేషన్ ఉందా? ఏబీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు, అన్నా దీని మీద ఒకసారి అధ్యయనం చేయండి, కాపులకి మనం 5% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఓవరాల్ 50% దాటి ఇవ్వాల్సి వస్తుంది, దాని అవ్వదు. ఈ 10%లో ఎక్కువ శాతం వీళ్ళు లబ్ధి పొందేటట్లు ఏదైనా ఆలోచన ఉంటే ఆలోచించండి అని చెప్పి ఆయన చెప్పారు. ఇవాళ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, మా ఇంటర్నల్ డిస్కషన్ కూడా బొత్స సత్యనారాయణ గారు చెప్పడం ఇది చాలా అవసరం, ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది. అప్పుడు అంటే ఓకే సార్ అని చెప్పాం. అప్పుడు నన్ను, కన్నబాబుని, పేరు నాని ముగ్గురిని పిలిచి కూర్చోబెట్టి దీని మీద అధ్యయనం చేసి ఏ రకంగా దీన్ని చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రావిజన్ ఇచ్చింది, ఒక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్స్కి. ఏమిచ్చింది? 10% ఏబీసీ రిజర్వేషన్ ఇస్తూ ఈబీసీ దాని డెఫినేషన్ వచ్చి స్టేట్ గవర్నమెంట్ని పెట్టుకోమంది. అంటే వాళ్ళు ఎంత ఆస్తి ఉండాలి. ఉత్తరాంధ్ర కాపులు ఉన్న కంఫర్ట్గా మిగతా ప్రాంత కాపులు ఉన్నారా సార్? ఉన్నారని అన్నే. ఉత్తరాంధ్ర కాపుల్ని అది 76లోనే అది బీసీలుగా గుర్తించినప్పుడు ఇచ్చింది. ఇప్పుడు అంత డెడికేట్గా వచ్చిందని కడుపు చల్లగా ఉంది కాబట్టి పట్టించుకో చెప్తా. అంతేగా చెప్తాను. మీరు వెనకపోతే ఆడితే ఎలాగొద్దు, మరి వెనకపోతే ఎలాగొద్దు. నేను దాని మీద పెట్టిన తర్వాత అప్పుడు ఆ రోజు నాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంటంటే ఇన్ని ఎకరాలు, అదే సబ్జెక్ట్ కండిషన్ నాకు కరెక్ట్గా అది ఆలోచన లేదు కాబట్టి, ఇన్ని ఎకరాలు ఉంటే ఇన్ని ఎకరాలు ఉండాలి, ఎంత ఎంప్లాయీ అయితే ఎంత ఆదాయం, ఎంప్లాయ్మెంట్ ఆయనకు వచ్చిన జీతం అయితే ఎంత జీతం ఉంటే ఎంత జీతం ఉండాలి, అలాగే ఇంటి స్థలం అయితే ఎంత ఉండాలి, ఉంటే వాళ్ళందరూ ఈబీసీలోకి వస్తారు అని పారామీటర్ పెట్టింది. అప్పుడు దాన్ని మేము ఆలోచన చేసి, మేము స్టడీ చేసి, పెద్దలందరితో మాట్లాడి, మా నాయకులందరితో మాట్లాడి, ఏదైతే ఉద్యోగ సంఘ నాయకులు, కాపు సంఘ నాయకులు రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు అందరూ ఉన్నారు, వీళ్ళందరితో మాట్లాడి, అలాగే అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడంటే మా పార్టీ అప్పుడు చేరలేదు, వారితో కూడా డిస్కస్ చేసి, అందరితో డిస్కస్ చేసి, పేర్లు కూడా కోట్ చేస్తున్నాను, అందుకే డిస్కస్ చేసి ఒక సైంటిఫిక్ లైన్లో తీసుకురావాలని చెప్పి ఒక 10 రోజులు అధ్యయనం చేసి ఆఖరికి ఆ పారామీటర్స్ తగ్గించాం. అంటే ఆదాయం తగ్గించాం, వాళ్ళకున్న అసెట్స్ని తగ్గించాం. అంటే ఎక్కువ శాతం మంది కాపులందరూ ఈబీసీ దీంట్లో రావడానికి ప్రయత్నం చేసాం. దానివల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఈబీసీ కోటాలోకి వచ్చినప్పటికీ వీళ్ళకి అవకాశం ఎక్కువ వస్తుంది. ఎందుకు? నెంబర్ ఎక్కువ కాబట్టి. ఇది అందరికీ వస్తుంది, వీళ్ళకి ఎక్కువ వస్తుంది. ఎందుకు? మిగతా ఈబీసీ కమ్యూనిటీతో బ్రాహ్మణు, క్షత్రియ, కాపు, లేకపోతే రెడ్డి, లేకపోతే కమ్మ తీసుకున్నప్పటికీ పర్సంటేజ్ వీళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకే వస్తుంది, కానీ వీళ్ళకి కూడా ఎక్కువ వస్తుంది. ఎక్కువ శాతం మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ లాభం వీళ్ళకి వస్తుంది అనేది ఒక సైంటిఫిక్ లైన్లో ఈ కార్యక్రమం తీసుకున్నాం ఆ రోజు. ఇది పెద్దలతో చర్చించి వైసీపీలో ముద్రగడ పద్మనాభం వస్తే మీ ప్రాధాన్యత తగ్గుతుందని ఆయన పార్టీలోకి రాకుండా అడ్డుకున్నారనే ప్రచారం కూడా ఉంది. నేనెందుకు అడ్డుకోవడం? వ్యతిరేకించారట ఆయన పార్టీలోకి వస్తే. నాకు నువ్వే ఫస్ట్ ఎన్నో సార్ కాపుల గురించి నేను మొదటిసారి నేను ఎప్పుడు నాతో మా ఇద్దరికి రాజకీయ సంబంధాల కంటే పర్సనల్ సంబంధాలు ఎక్కువ. మాకు కాపుల రిజర్వేషన్ గురించి వచ్చింది. అలాగే కాపులకి ఏటా 2000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 10,000 కోట్లు ఇస్తామన్న మీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? ఇప్పుడు కాపు నేస్తం పెట్టాం కదా, దానికోసం. అదే కాపు నేస్తం ఒకటే పెట్టారు, దాంట్లో కాపు నేస్తం నుంచి ఎంత వస్తుంది? దానివల్ల 800 కోట్లు వస్తుంది. 3,38,000 మందికి 20,000 కోట్లు 30,000 కోట్లు ఇచ్చారు. మరి మీరు చెప్పిన దాని ప్రకారం ఎంత వచ్చింది? 10,000 కోట్లు. మీరు చెప్పే లెక్క 34,000 కోట్లు చెప్తున్నారు. నేననేది కాదు, ఓన్లీ సార్ మీరు అనేది. మీరు 2,000 కోట్ల లెక్కని 24 కోట్లు అన్నారు. కాపు నేస్తం ఎంత? నాకు కరెక్ట్గా ఫిగర్స్ అయితే కారులో ఉన్నాయి, చూడండి. దాంట్లోనే ఉన్నాయి, దాంట్లో కూడా ఉన్నాయి. 30 ఇంకా పెరిగింది కాదు. అంటే కాపు నేస్తానికి ఇచ్చింది తక్కువ, మిగతా అన్ని పథకాల్లో లబ్ధిదారులైన వాళ్ళని చేయూత కానీ మీరు అడుగుతారు. మీరు మొగదానికి ఒకటి మీరు ముడిపెట్టేస్తున్నారు. కాపు కార్పొరేషన్ మీ దగ్గర క్లారిటీ లేదు.
కాపు కార్పొరేషన్కి 10,000 కోట్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇప్పుడు కార్పొరేషన్ నుంచి కాపునేస్ ఇస్తుంది. ఏది ఏ కార్యక్రమం ఇచ్చినా వెల్ఫేర్ స్కీమ్ ఆయా కార్పొరేషన్ నుంచి ఇస్తాం, ఆయా కార్పొరేషన్ నుంచి ఇస్తాం. అంటే వాళ్ళకి ఇచ్చే పింఛన్లు కూడా ఆ కార్పొరేషన్ పింఛన్ లేదు కానీ ఏది ఇచ్చినా. ఏడాదికి 2,000 కోట్లు ఇస్తామని చెప్పారు, 4,000 కోట్లు మాత్రమే కాపు కార్పొరేషన్కి ఇచ్చారు. ఏదండి 10 కోట్లు ఇవ్వాలి, 10,000 కోట్లు ఇవ్వాలి, కనీసం 4,000 కోట్లు క్లోజ్ చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు కాపులకు ఇచ్చింది అంతే, కాపునేస్ ఇచ్చింది అంతే. 4,000 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు. మొత్తం నాకు చూడలేదు. నాకు 5 ఏళ్లలో 34,000 కోట్ల రూపాయలు కాపు సంక్షేమం కింద పెట్టామని మీరు చెప్పారు సార్ దీంట్లో, ఈ మేనిఫెస్టో. నాకు సార్ కరెక్ట్గా సార్, ఎందుకంటే మళ్ళీ తప్పు నెంబర్ వెళ్తే మళ్ళీ లేనిపోయి వస్తుంది కాబట్టి నా ఫిగర్స్ తీసుకున్న తర్వాత చెప్తాను. అది ఆయన చెప్తున్నాడు చూసి చెప్తాను. కార్పొరేషన్ ఎక్స్క్లూజివ్ గా 2,000 కోట్లు ఏడాదికి ఇస్తామని చెప్పారు. నేను ఎక్స్క్లూజివ్ చెప్పలే, ఎక్స్క్లూజివ్ వర్డ్ ఎక్కలేదు, చూసుకోండి. ఎక్స్క్లూజివ్ వర్డ్ ఎక్కలేదు, ఎక్స్క్లూజివ్ వర్డ్ ఎక్కలేదు. కాపులకి ఇస్తామని చెప్పి అప్పుడు కార్పొరేషన్ లేదు కదా, ఉంది కదా సార్, అంతే కార్పొరేషన్ ఇచ్చాము, ఉంది కదా సార్ కార్పొరేషన్. ఇప్పుడు ఇస్తున్నా 40 పైసా ప్రతిదీ కార్పొరేషన్ ఇచ్చే, కానీ నాట్ ఓన్లీ ఇవి కాపులకే కాదు మిగతా అన్నిటి కార్పొరేషన్ చేస్తాను. కాపు కార్పొరేషన్కి సపరేట్గా డబ్బులు ఇచ్చి సపరేట్గా అభివృద్ధి కోసం అవసరాల కోసం ఇస్తామన్న ప్రభుత్వం, అభివృద్ధి కోసం కాదండి, ఆసరా కింద ఇచ్చేవి వివిధ పథకాల కింద ఇచ్చే డబ్బుల్ని అన్నీ కలిపి 65 లక్షల మందికి మేము 34,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. కాపులకి 34,000 కోట్లు ఇంకా కాదు. ఇవి కాకుండా ఇన్ స్పైట్ ఆఫ్ నాయకులు వచ్చి మాకు వచ్చి ఇక ఎక్స్క్లూజివ్గా కాపులకు వచ్చే భవనం కట్టుకుని డబ్బు కావాలంటే అది కూడా శాంక్షన్ ఇస్తాము. లేదు ఇంకేదైనా స్కీమ్ కావాలంటే ఇస్తాము. మాది లేని స్కీమ్లు అడిగితే ఇస్తాము. అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు విదేశీ విద్య ఉంది, అందులో ఎవరైనా వెళ్ళొచ్చు కదా. అందులో కాపులు లేకుండా కాదు, కాపులకే ఎక్స్క్లూజివ్ 10 మందిని ఇవ్వండి అన్నా, అది వేరు. మత్స్యకార భరోసా కూడా తీసుకుంటున్నారు కాపులు, వాళ్ళని కూడా దీంట్లో లెక్క చూపిస్తా ఉన్నారు. మీరు మత్స్యకార భరోసాలో కాపులకి తప్పు ఉన్నారు, తప్పు సార్. మీరు ఇచ్చిన లిస్టులోనే ఉన్నారు సార్. అది మత్స్యకార భరోసా వేరు. మత్స్యకార భరోసా వచ్చి ఫిషర్మెన్కి ఇచ్చేది వచ్చి కాపులకి కలిగిస్తారు. చూడండి, మీరు ఇచ్చిన లిస్టులో ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన లిస్టులో. ఏమో మేబీ వాళ్ళు రాయడం తప్పవచ్చు, నువ్వు చెప్పడం తప్పవచ్చు.